2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సడన్‌గా కొంతమంది పిల్లలు గట్టిగా కేకలు వేయడం, అరవడం, కొంత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అని అడిగినప్పుడు చాలా సందర్భాల్లో కొంతమంది పేరెంట్స్ ఆటిజం మెల్ట్ డౌన్ ఉందండి మా పిల్లలకి అని ఇలా చెప్తూ ఉంటుంటారు. అసలు ఆటిజం మెల్ట్ డౌన్ అంటే ఏంటి? దీన్ని ఎలా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు? మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. ఆటిజం మెల్ట్ డౌన్, ఇందులో చాలామంది పిల్లలు ఏంటంటే గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటుంటారు, కొంత ఒక రకమైన బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంటుంది. దీన్ని ఫస్ట్ ఏ విధంగా పేరెంట్స్ గుర్తించాలి అంటారు? ఈ బిహేవియర్ ఉన్నప్పుడు పిల్లలు ఏ విధంగా ఇంటి వాతావరణాన్ని కానివ్వండి, ఇంటి యొక్క పరిసరాలని కానివ్వండి, బిహేవ్ చేసే విధానం ఉంటుంది అంటారు? ఆటిస్టిక్ మెల్ట్ డౌన్, దీన్నే సెన్సరీ మెల్ట్ డౌన్ ఆర్ ఆటోనమిక్ స్టామ్ అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఒక పిల్లాడి బ్రెయిన్ మీద భరించలేనంత భారం పడినప్పుడు తనకి తెలియకుండానే జరిగే ఒక యాక్షన్ ఇది. చాలామంది పేరెంట్స్ పొరబడుతూ ఉంటారు. ఏమని, వీడు ట్యాంట్రమ్స్ చూపిస్తున్నాడు, అడిగింది కొనివ్వలేదని మారం చేస్తున్నాడు అని ట్యాంట్రమ్స్ అనుకొని పొరబడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మెల్ట్ డౌన్ అనేది కావాలని తెలిసి చేసే బిహేవియర్ కాదు. అది వాళ్ళకి తెలియకుండానే పిల్లల బ్రెయిన్ మీద వాళ్ళు మోయలేనంత భారం ఎప్పుడైతే పడుతుందో దానికి తెలియకుండానే ఎమోషనల్ కంట్రోల్ అనేది లూజ్ అయిపోతారు. అలాంటి సందర్భంలో వాళ్ళు చూపించే అన్కంట్రోలబుల్ రెస్పాన్స్ ఇది. బ్రెయిన్కి సెన్సరీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు ఏదో డేంజర్లో ఉన్నావు అనే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు చాలా చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన డిఫరెంట్గా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారన్నమాట. గట్టిగా అరవడము, కేకలు వేయడము ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. యూజువల్లీ ఆటిజం బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా లింక్డ్గా ఉంటూ ఉంటాయి. అందుకే వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణానికి చాలా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద సౌండ్స్కి, ఎక్కువ లైట్స్కి చాలా ఎక్కువగా ఎమోషనల్ స్టేట్ మీద, మెంటల్ స్టేట్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి వాతావరణంలో వాళ్ళ బిహేవియర్ బయటపడే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎమోషనల్ కంట్రోల్ అనేది కంప్లీట్గా లూజ్ అయిపోతూ ఉంటారు. గట్టిగా అరవడము, కేకలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ మెల్ట్ డౌన్ ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బిహేవియరల్ సైన్స్. వన్స్ వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ అనేది కోల్పోతున్నారు అనేటప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటారు, మాట్లాడడం మానేస్తారు, ఏడవటము, కింద పడి దొల్లటము, ఇంకా కింద షార్పెన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అనే కాన్షియస్నెస్ వాళ్ళకు సెన్స్ పనిచేయదు. ఇంకా స్టెప్స్ ఉన్నాయా, పడిపోతామా అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా అంటే అక్కడంతా కూడా వాళ్ళకి తెలియకుండానే జరుగుతోంది. అక్కడ ఏమి గోల్ ఓరియంటెడ్ బిహేవియర్ ఏమి ఉండదు. సో ఇలాంటి వాటితో పాటు ఇంకొన్ని సిమ్టమ్స్ కూడా మనం చూస్తాం. నలుగురిలోనూ ఉన్నప్పుడు వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళది ఒక ప్రపంచంలా ఫీల్ అయ్యి ఏదో ఒక శూన్యంలోకి చూస్తూ ఉంటారు. లేదంటే నలుగురిలోనూ ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ప్లేసెస్ని అవాయిడ్ చేసి పారిపోతూ ఉంటారు అక్కడి నుంచి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆటిస్టిక్ మెల్ట్ డౌన్లో మనం చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగానే ఇది ఎంతసేపు ఉంటుందండి వాళ్ళకి కనుక ఇది ఆ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు? సడన్గా కేకలు వేయడం, అరవడం, పెద్ద లైట్స్ కానివ్వండి, సౌండ్స్ కానీ విన్నప్పుడు తెలియకుండానే సెన్స్ని లాస్ అవ్వడం, ఈ బిహేవియర్ వాళ్ళలో ఎంతసేపు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? స్టార్టింగ్లో ఇది 10 minutes ఉంటుంది. సరైన టైంలో మనం గుర్తించి సరైన ఇంటర్వెన్షన్ ఇవ్వకపోతే ఇది 1 hour దాటే ప్రమాదం కూడా ఉంటుంది. అలా ప్రవర్తించే తీరు. ఇప్పుడు మనం ఆ మెల్ట్ డౌన్కి కారణమయ్యే రీజన్ని దూరం చేసిన తర్వాత కూడా ఆ పిల్లాడు మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి 20 to 30 minutes పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెవీ ట్రాఫిక్లో ఉన్నాం మనం. అప్పుడు పెద్ద హెవీ వెహికల్స్వి పెద్ద నాయిస్ వింటూ ఉంటారు, హార్న్స్ వింటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆటిస్టిక్ మెల్ట్ డౌన్ సిచ్యువేషన్లో పిల్లలు ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు గట్టిగా చెవులు మూసుకోవడము, గట్టిగా కేకలేయడం, అరవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ వాతావరణం నుంచి మనం పక్కకి తీసుకొచ్చినా కూడా వాళ్ళు నార్మల్ స్టేజ్కి రావడానికి 20 to 30 minutes ఈజీగా పడుతుంది. ఇది నిజంగా పేరెంట్స్కి చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే 10 మందిలోనూ ఉన్నప్పుడు ఇలాంటిది జరుగుతోంది అన్నప్పుడు వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్కి అవేర్నెస్ అనేది చాలా అవసరం. వాళ్ళందరూ కూడా ఈ ఇబ్బందిని గుర్తించి ఆలోచించాలి పిల్లల గురించి ఒకసారి. సో మీరు అన్నట్టుగానే ఇది 20 to 30 minutes ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు
ఎవరైనా పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తూ ఉన్నా చాలా సందర్భాల్లో పిల్లలు కింద పడి దొల్లడం, ఏడవడం, గట్టిగా కేకలు వేయడం మనం గమనిస్తూ ఉంటాము. దీన్ని కూడా ఆటిజం మెల్ట్డౌన్ కింద చూడాలి అంటారా, లేదంటే ఇది టాంట్రమ్ అంటారా? టాంట్రమ్స్కి ఆటిస్టిక్ మెల్ట్ డౌన్కి డిఫరెన్స్ ఉంటుంది. పేరెంట్స్ అందరూ ఈ విషయం దగ్గరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాంట్రమ్ని తీసుకుందాం. టాంట్రమ్ అనేది కంప్లీట్గా గోల్ ఓరియంటెడ్ బిహేవియర్. అక్కడ పిల్లలకి తెలుసు నేను ఇంత మారం చేస్తే నేను కావాల్సింది ఇస్తారు, ఓకే, ఇది నేను కంటిన్యూ చేస్తే వాంటెడ్గా చేసే బిహేవియర్. వాంటెడ్గా చేసే బిహేవియర్. ఇక్కడ నేను ఇలా బిహేవ్ చేస్తేనే నాకు కావాల్సింది దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఇది మ్యాక్సిమం 15 minutes ఉంటుంది ఓకే, టాంట్రమ్ అనేది. యూజువల్లీ ఈ టాడ్లర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు, 5 years బిలో పిల్లలు, వీళ్ళందరూ ఉన్న ఇంట్లో మాత్రం ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎస్. కానీ ఇది రోజుకి 15 నుంచి 20 నిమిషాలు 30 నిమిషాలు పెరుగుతోంది, అలాగే రోజుకి 2-3 సార్లు వస్తుంది అన్నప్పుడు పేరెంట్స్ ఏదో సైకలాజికల్ ఇష్యూ ఉంది అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. అండ్ మెల్ట్ డౌన్లో ఇక్కడ ఏమీ కూడా గోల్ ఓరియంటెడ్ బిహేవియర్ ఉండదు. స్ట్రెస్కి గురైనప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని బయటకు ఎగ్జిబిట్ చెయ్యలేదు అన్నప్పుడు కంప్లీట్గా ఫిజికల్గా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ అనేది పోతుంది. అప్పుడు ఇలాంటి బిహేవియర్ని చూపిస్తారు. ఇది టాంట్రమ్ కాదు, ఇది ఆటిస్టిక్ మెల్ట్ డౌన్. అండ్ ఇది ఎక్కువ ఎవరిలో చూస్తాము అంటే ఆటిజం ఉన్న వాళ్ళు ఎవరిలోనైనా, ఏ వయసులో ఉన్న వాళ్ళలోనైనా ఇది మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో సెన్సరీ మెల్ట్ డౌన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఎక్కువ సౌండ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ లైట్స్ ఉన్నప్పుడు చాలా తొందరగా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. గజిబిజి గందరగోళంగా ఉన్నప్పుడు, మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఇరిటేటింగ్, ఈ సెన్స్ లాస్ అవ్వడం, లేదంటే అక్కడ నుంచి పారిపోవాలనిపించడం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి అంటారా మేడం? కనిపిస్తాయి. దాంతోపాటు ఎక్కువ వేడిగా ఉన్న ప్రదేశాల్లోనూ ఇంకా సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయలేక పిల్లలు గట్టిగా ఏడవటము, లోపల పళ్ళు బిగబట్టేసుకొని ఈ దవడ లోపల కొరుక్కోవటము, బ్లడ్ వచ్చే విధంగా బ్రీతింగ్ ప్యాటర్న్లో చేంజ్ చేసేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మెల్ట్ డౌన్ యొక్క సిమ్టమ్స్. సో వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే సెల్ఫ్గా హార్మ్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది ఇదంతా. అంటే కంప్లీట్గా ఎమోషనల్ కంట్రోల్ అనేది లూజ్ అయిపోవడం వల్ల జరుగుతుంది. ఓకే. సో టాంట్రమ్ వేరు, ఆటిజం మెల్ట్ డౌన్ అనేది వేరు. ఇక్కడ సెన్స్ లాస్ అవుతూ ఉంటారు, అక్కడ వాంటెడ్గా చేస్తూ ఉంటారు. సో ఇది 5 years బిలో ఉన్న పిల్లల్లో అబ్జర్వ్ చేయాలి అంటే డేలో కనుక 2-3 times ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒక 10 to 15 minutes దాటి ఉంటుంది అని అంటే కొంత బిహేవియర్లో అండ్ దాంతోపాటు ఎక్కడో సైకలాజికల్గా కూడా ఇష్యూ ఉందనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు అంటారు. ఓకే. ఇది ఏ ఏజ్ నుంచి మనం గమనించవచ్చు అంటారు మేడం? అంటే పర్టికులర్ ఒక ఏజ్ అనేది ఉంటుంది అంటారా? 2 years దగ్గర నుంచి మనం టాంట్రమ్స్ అనేవి చూస్తూ ఉంటాం యూజువల్గా. అవును, వాళ్ళు అడుగుతూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు, పేచి పెడుతూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయలేక. సమ్ టైమ్స్ ఆకలి వేసినా, నిద్ర వచ్చినా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇదంతా సాధారణంగా జరుగుతుంది. కానీ 2-3 times కంటే ఎక్కువ ఎప్పుడైతే ప్రతిరోజు జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ అంటారా, 2 years నుంచి ఎవరిలోనైనా ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఆటిజం ఉన్న పిల్లల్లో చాలా మంది పేరెంట్స్ పొరబడుతూ ఉంటారు, కావాలనే చేస్తున్నాడు, టాంట్రమ్స్ చూపిస్తున్నాడు, ఇప్పుడు అడిగింది ఇచ్చేయాలి మనం అని పొరబడుతూ ఉంటారు. కానీ వాళ్ళది కావాలని గోల్ ఓరియంటెడ్గా ఏమీ చెయ్యరు. అక్కడ వాళ్ళకి ఎమోషనల్గా చాలా స్ట్రెస్ని క్యారీ చేస్తూ ఉంటారు. అది ఎలా ఎగ్జిబిట్ చేయాలో తెలియక ఈ విధమైన బిహేవియర్ని చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో దీనికి ఎవరైనా సరే పేరెంట్స్ కనుక పిల్లల్లో మీరు చెప్పింది మేము తదేకంగా గమనిస్తూ ఉన్నాము అండి, 15-20 minutes అబోవ్ ఉంటూ ఉంటుంది, మీరు అన్నట్టుగానే వాళ్ళని వాళ్ళు హట్ చేసుకోవడము, గట్టిగా కొరుక్కోవడము, లేదంటే కింద పడి దొల్లడము, గట్టి కేకలేస్తూ ఉన్నారు, ఇరిటేట్ బిహేవియర్ చేస్తూ ఉన్నారు, ఇంటికి కొత్త మనుషులు వచ్చినప్పుడు కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నారు, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాము. ఒక్కసారి సైకలాజికల్గా ఏదైనా ఇబ్బంది ఉందేమో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మాకు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దాకా రావచ్చు, మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి థెరపీస్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. మనం కౌన్సిల్ చేస్తాము పేరెంట్స్ని, అట్ ద సేమ్ టైం పిల్లలకి బిహేవియరల్ థెరపీ కూడా మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లాడి మీద ఒక్కడి మీదే వర్క్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం. ఎందుకు అంటే మ్యాక్సిమం టైం పేరెంట్సే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది పిల్లల్ని. ఇలాంటి మెల్ట్ డౌన్ సిచ్యువేషన్లో డిఫరెంట్ బిహేవియర్స్ చూపిస్తున్నప్పుడు అది పేరెంట్స్ పడే బాధ మామూలు బాధ కాదండి. వాళ్ళకి నిజంగా ఫిజికల్లీ మెంటల్లీ కూడా ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. సో పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటుంటారో
మీ పిల్లల్లో ఆటిజం మెల్ట్ డౌన్ లాంటి లక్షణాలు ఉన్నాయి, ఇది మేము అబ్జర్వ్ చేస్తున్నామని కనుక మీరు అనుకుంటే, సో చిన్న వయసు నుంచే కనుక దాన్ని మనం ఐడెంటిఫై చేసి సైకలాజికల్గా ఏదైనా ఆ ఇష్యూని సరిచేసే అవకాశం ఉంటుంది అని మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా మేడంని అప్రోచ్ అవ్వచ్చు, ప్రసన్న గారి దగ్గరికి రావచ్చు. మీరు కొంత బిహేవియర్కి సంబంధించిన థెరపీస్ ఉంటూ ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా మనం మన వైపు టర్న్ చేసుకోవాలి, ఆ బిహేవియర్ నుంచి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్న దానిపైన డెఫినెట్గా కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.